హలో మమ్మీ, ఎన్నిసార్లు చెప్పాలి ఇంత పొద్దున లేపొద్దని? పొద్దునేంటే టైం 10 అవుతుంది. మ్మ్. సూర్యుడు వచ్చిండా? లేవమంటే సూర్యుడు వచ్చాడా అంటావు. సూర్యుడు రాలేదు, ఏం రాలేదు. నువ్వు లేవు ఫస్ట్. అయితే ఇంకా పొద్దున కాలేదు. లైట్ తీసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బాయ్. ఒసే లేవే. చలి పెడుతుందమ్మా, పడుకోనివ్వవే. సర్లే, మేము ఊరెళ్తున్నామని చెప్దామని కాల్ చేశా. అమ్మా, ఈ చలికాలంలో ఏ ఊరికి పోతున్నారు? బ్రతకాలని ఉందా లేదా? ఏం కాదులేవే. అమ్మా, నేను ముందే చెప్తున్నా, ఈ చలికి మీరు ఫ్రీజ్ అయి నడవలేకపోయి సిచ్యువేషన్ వచ్చినా నాకు కాల్ చేయొద్దు. మాకు తెలుసులేవే, అన్నని ఇబ్బంది పెట్టకుండా కుదురుగా ఉండు, అర్థమైందా? నేను వాడిని ఎందుకు ఇబ్బంది పెడతాను? ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను రూమ్ నుండి అడుగు బయట పెట్టాను. అడుగు బయట పెట్టిన క్షణమే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. అబ్బో, తెలుసులేవే. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. బాయ్. ఫోన్ పెట్టేయ్. మాకు సెండ్ ఆఫ్ చెప్పడానికి రావాలి. అమ్మా, ఫోన్ పెట్టేయ్. సెండ్ ఆఫ్ అంట. ఈ చలికి బెడ్ మీద నుండి దిగడానికి వణుక పడుతుంది. ఇంకా బయటికి వెళ్ళాలంట. చంపేద్దాం అనుకుంటున్నారేమో. ఈ చలిలో ఐ మీన్ అదృశ్యం. అమ్మా, సూర్యుడు వచ్చే టైం అయింది. కాసేపు సూర్యుడితో కబుర్లు చెప్పుకుందాం. సూర్యుడు, ఓ సూర్యుడు, బేగా రారా. టైం 1 అవుతుందిరా. యాలప్పుడు ఏడకి పోయినావురా? సూర్యుడు, ఓ సూర్యుడు, ఆలకిస్తున్నావా? చలికి ఒళ్ళు బిగించుకుంటుందిరా. యాడికి పోయినావురా? అమ్మా, నాకు నీరసం వస్తుంది. ఓ సూర్యుడు, ఇంత పిలుస్తుంటే పలకవేంది? ఎండాకాలంలో నేను నిన్ను తిట్టినా అని ఇప్పుడు రివెంజ్ తీర్చుకుంటున్నావా? పో, నీతో కట్టే. అమ్మో, ఈ చలిని ఎవరు కనిపెట్టరు గాని వాళ్ళని చంపేయాలి. శివన్న, ఓ శివన్న, మా సూర్యుడు అటువైపు వచ్చినాడా? నువ్వు బెటరా? నీ రాలేదు, రాడు రానేమో. నువ్వు టైం కానీ టైంలో వచ్చి సూర్యుడు అంటే ఎక్కడొస్తాడే? పోయి కిందకి వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకో. సూర్యుడు అంట, ఇదే ఛత్రపతి సినిమాలో అమ్మలాగా. ఉండ్రా, నీ పని చెప్తా. ఆ? నీ ఎంత లేదు, నా పని చెప్పొద్దంట. అన్నయ్యా, చల్ల నీళ్ళు బాగుంటాయి. పోయాలా? వద్దే ప్లీజే, నీకు దండం పెడతానే. అయినా వెందు తెచ్చావే? పర్లేదు, పోసుకో. చల్ల నీళ్ళకి నువ్వు అంటే చాలా ఇష్టం అంట. ఇప్పుడే చెప్పింది, అందుకే నీ దగ్గరికి తీసుకొచ్చా. పోయాలా? వద్దు, నువ్వేం చెప్తా చేస్తాను. ప్లీజ్ నా మీద మాత్రం వేయకు. అయితే వెళ్ళి సెగల్ రేగే కాఫీ తీసుకొని రా. సరే. ఎస్. ఇదిగో. హట్, ఇంత చల్లగా ఉన్నాయేంటి? నిన్న అడిగింది కోల్డ్ కాఫీ కాదు, హాట్ కాఫీ. ఏయ్, వేడిగానే ఉంది కదే. పెడతావా? పెట్టావా? వద్దు, పెడతా. కాఫీలో ముంచెలు దీన్ని. ఇక్కడ రావే, నిన్నేనేట్రా? పొగలు కక్కుతుంది కదా, దీంట్లోనే ముంచుకుని తాగే. గుడ్ ఆప్షన్.
ఇప్పుడు కాస్త వేడిగా ఉంది, ఈసారికి అడ్జస్ట్ అవుతాలే. పొరపోయింది ఏంటండి, ఇంత వేడిదల తాగేస్తుంది. బాగుంది. పిచ్చి ముదిరిపోయింది దీనికి. ఛ! అబ్బా, ఈ జలుబు ఎప్పుడు తగ్గుతుందో ఏమో. చీది చీది ముక్క అంతా మంటలేస్తుంది. అమ్మా, తగ్గి తగ్గి గొంతు అంతా నొప్పిలేస్తుంది. అబ్బా, అమ్మా, అబ్బా. ఒసేయ్, చలికాలం అంతా నీ వల్లే. నిన్నెవరు కనిపెట్టారో నా చేతికి దొరకాలి, చంపి బొంద పెడతా. హలో అన్నయ్య, నా ముక్కుకి గాలి ఆడట్లేదు. నేను ఉంటానో పోతానో తెలియట్లేదు. సర్లే చచ్చిపో, గోల వదిలిపోద్ది. ఒరేయ్ దొంగ సచ్చినోడా, అప్పుడప్పుడు నన్ను చూసిపోతుండ్రా ఉన్నానో పోయానో అని. సర్లే చూస్తాలే, ఏడవకు. అండ్ ఇంకో విషయం, రేపు హాస్పిటల్కి వెళ్దాం. కొంచెం పొద్దున్నొచ్చి నన్ను లేపి తీసుకుని వెళ్ళు. సర్లే. అండ్ ఇంకో విషయం, పొద్దున్నొచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకు, నాకు చాలా కోపం వస్తుంది. ఒక కప్ కాఫీ పట్టుకొని రా. ఆ? ఏయ్, బయటికి వెళ్ళినప్పుడు కూడా దుప్పటి ఎందుకే గలీజ్గా? నీకేంది, బాగా చెప్తావు గాని ఈ చలికి నేను ఫ్రీజ్ అయిపోతే, నా కాళ్ళు చేతులు పడిపోయి నేను నడవలేకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? నువ్వు తీసుకుంటావా చెప్పు, నువ్వు తీసుకుంటావా? సర్లే ఎక్కు. ఫస్ట్ బైక్ ని ఫుల్ గా రేస్ చేయి, హీట్ చేయి, అప్పుడే ఎక్కుతా. ఇది అవ్వదు, నాకు అర్థమైంది. పాపం బైక్ చలికి ఇది కూడా ఫ్రీజ్ అయిపోయింది. నాలాగే కోల్డ్ కాఫ్ వచ్చి ఉంటది. ఈ చలిని ఎవరు కనిపెట్టారు గాని వాళ్ళని చంపేయాలి. సరే గాని మెల్లిగా స్టార్ట్ చేసి మెడిసిన్స్ తీసుకుని వచ్చాయి, నేను రూమ్కి పోతున్నా. ఇది మారదు. అబ్బా, అన్నయ్య, శివ, శివ, ఓరిని అన్నయ్య. ఏమైందే? నా బెడ్కి ఏదో అయింది, సడన్ గా షాక్ కొడుతుంది. నాలో చెల్లిని పంపించి నాలో ఉన్న వేడిని మొత్తం తీసుకుంది. చలికాలం ఏ టచ్ చేసినా అర్థం అవుతుంది. అర్త్ ఎక్కడికి వస్తుంది? మనం ఉండేది అర్త్లోనే, చాలా మంది చెప్పారు. ఓసిని దుంపదాకా ఎర్త్ అంటే మైనర్ షాకే. ఓ, అందుకే గమ్మున ఏది టచ్ చేయకు. ఏ టచ్ చేసినా ఆచి చూసి చేయి. ఇలా అన్నయ్య అన్నయ్య అని పిలిచావనుకో చుట్టుపక్కల వాళ్ళు భయపడతారు.
సరే అన్నయ్య. అన్నయ్య, నాకు ఒక కప్ కాఫీ తీసుకొస్తావా అలా సరదాగా? సరదా సరదాకే కదా ఇందాక చెంబుడు కాఫీ తాగావు. మళ్ళీ చలి వేస్తుంది, నన్నేం ఆగు. చేయమంటావు? తెస్తా, చెంబుడు కాఫీయే తెస్తా. ఏంటే ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తావు, ముసుకేసుకొని కూర్చున్నా. అన్నయ్యకి టార్చర్ చూపిస్తున్నావంట. నేనా? మరి నేనా? అసలే నాకు జలుబు వచ్చి కాఫ్ వచ్చి నేను మాట్లాడడానికి కష్టపడుతుంటే ఇంకా వాడికేం టార్చర్ చూపిస్తా? నీ ఓవర్ యాక్షన్ చాలు. ఇంతకి తిన్నావా? స్నానం చేసావా? ఎప్పుడో చేసా. అదే ఎప్పుడు? 4 days బ్యాక్. చీ, అంటే చలికాలం కదరా, అందుకే చేయలేదు. గలీజ్ దానా. అమ్మా నువ్వు ఉండవే, నువ్వు ఆగ్రా. గలీజ్ ఎందుకు అంటున్నావు? 4 days ని స్నానం చేయకపోతే గలీజ్ అనక ఏమంటారు? సరే, నా క్వశ్చన్ కి సమాధానం చెప్పు. అడుగు. ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ ఎందుకు పెడతావు? ఫ్రెష్ గా ఉండడానికి. అంటే కూలింగ్ అనేది అన్నిటినీ ఫ్రెష్ గా హెల్దీగా ఉంచుతుంది కదా. ఆ, అవును. అలాగే ఇంత చలికాలంలో చల్లగా ఉండడం వల్ల మనం కూడా హెల్దీగా ఫ్రెష్ గా ఉంటాం, బాత్ చేసినా చేయకపోయినా. అవునులే. ఇంకెందుకురా స్నానం, వెళ్ళు నువ్వు నీ ఫిలాంథ్రఫీ.